అలా పిఠాపురంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మరి కాసేపట్లో జరగబోతున్నాయి. సాయంత్రం 4 గంటలకు మొదలు కాబోతున్నాయి. పిఠాపురం చిత్రాడలో ఇవాల్టి జనసేన జయకేతనం సభకి భారీగా ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4 గంటలకే సభ ప్రారంభమవుతుంది. అదే సమయానికి సభా ప్రాంగణానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. 250 మంది కూర్చునే విధంగా సభా వేదిక, ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఇంకా అతిపెద్ద సంఖ్యలో కార్యకర్తలు కూడా తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సభా ప్రాంగణం ప్రధాన ద్వారాలకి మహనీయుల పేర్లు పెట్టారు. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అలానే సభా ప్రాంగణంలో 17 LED స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. సభకి 1700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 70 సీసీ కెమెరాలు, 15 డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు. చిత్రాడ పరిసరాల్లో 9 చోట్ల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. పిఠాపురం చిత్రాడలో జనసేన జయకేతనం సభకి భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ రాజు ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా బీ ద బాస్. మొత్తం 3 ప్రధాన ద్వారాలని ఏర్పాటు చేశారు. సో ఆ ఎంట్రీస్ నుంచి వాళ్ళంతా వెళ్ళొచ్చు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏర్పాట్లు కూడా అంతే స్థాయిలో చేశారు. 1700 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున పార్కింగ్ కూడా సదుపాయం కల్పించారు. 15 LED స్క్రీన్స్ ని ఏర్పాటు చేశారు. సభా వేదికపై 250 మంది కూర్చుంటారు. అందుకు తగ్గట్టుగా వేదికని సిద్ధం చేశారు. సాయంత్రం 4 గంటలకి ఒక వేడుకల ఆవిర్భావ దినోత్సవ వేడుక జరగబోతోంది. ఇప్పటికే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. సభా ప్రాంగణం ప్రధాన ద్వారాలకి మహనీయుల పేర్లు పెట్టారు. 15 LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు. 1700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 70 సీసీ కెమెరాలు, 15 డ్రోన్లతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. చిత్రాడ పరిసరాల్లో 9 చోట్ల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు.